స్వీట్ పొటాటో చాలా న్యూట్రిషియస్ వెజిటేబుల్. సో ఎదిగే పిల్లలకి డైట్లో ఇది యాడ్ చేయడం చాలా హెల్దీ. సో ఇది ఎలా డైట్లో యాడ్ చేయాలో ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. దానికి ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ పొటాటో దోశ ఎలా చేయాలో చూద్దాం పిల్లల కోసం. ఫస్ట్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్వీట్ పొటాటో, బెల్లం, ఇలాచీ అండ్ సాల్ట్. మీకు కావాలనుకుంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్వీట్ పొటాటో బాగా క్లీన్ చేసుకొని స్కిన్ తీసేసి పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పీసెస్, బెల్లం, ఇలాచీ, సాల్ట్ ఇవన్నీ కలిపి పేస్ట్లా చేసుకోండి. ఇది కొంచెం గ్రైండ్ చేసుకున్నాక లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకోండి, బాగా పేస్ట్ అవుతుంది. నేను ఒక 2 దోశలకి సరిపడా చెప్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. ఇప్పుడు పేస్ట్ అయిపోయింది కదా, నేను దోశ పిండి తీసుకున్నాను. కావాలంటే ఇడ్లీ పిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ దోశ పిండి తీసుకుంటే మరీ వాటరీగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలా చూసుకోండి. అండ్ ఇప్పుడు దోశ వేసుకునేటప్పుడు కూడా కొంచెం థిక్గా వేసుకోండి. మరీ పల్చగా అయితే బెల్లం యాడ్ చేసాం కదా, అంటుకుపోతుంది. బెల్లం క్వాంటిటీ కూడా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెంగా యాడ్ చేశాను. చాలా సింపుల్. బెల్లం ఎవరైనా తినరు అనుకుంటే నార్మల్గా సాల్టీగా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే స్వీట్ పొటాటో సేమ్ అలానే పీసెస్ కింద కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. బట్ జీరా అండ్ రెడ్ చిల్లీ తీసుకుంటాం ఇందులో, అండ్ సాల్ట్ కూడా. బట్ ఈ స్పైసీది కొంచెం 1 year తర్వాత ఇంట్రడ్యూస్ చేయండి. ఇది కొంచెం పల్చగా వేసుకున్నా పర్వాలేదు, బెల్లం యాడ్ చేయం కాబట్టి. సో ఇదండి స్వీట్ పొటాటో దోశ రెసిపీస్. 2 వెర్షన్స్ చెప్పాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మీ ఒపీనియన్ని ఫీడ్బ్యాక్లో మెన్షన్ చేయండి. బాయ్ బాయ్.